హరహర ఈరమల్లు సినిమా చూడడానికి 5 కారణాలు. మొదటి కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్. ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరహర ఈరమల్లు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయానికి ఇది ఒక కారణం. నెక్స్ట్ కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ సినిమా ఇది మొదటిసారిగా. ఇన్ని సంవత్సరాలు అతని సినిమా కెరీర్లో ఎప్పుడు ఇలాంటి ప్రయోగం చేయలేదు. అందువల్ల ఈ సినిమాకి ఒక హైప్ రావచ్చు అని అనుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ కారణం ఈ కథ అందించిన క్రిష్ అలాగే డైరెక్టర్ కూడా. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాకి దూరం అయ్యారు. అతని స్థానంలో జ్యోతికృష్ణ వచ్చినాడు. బట్ ఇద్దరి డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కారణం కీరవాణి. ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, బాహుబలి అలాంటి సినిమాలకి పనిచేసిన కీరవాణి కావడంతో ఈ సినిమాపై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే మ్యూజిక్ సాంగ్స్పై భారీ అంచనాలు ఉన్నాయి. నెక్స్ట్ నిర్మాత పవన్ కళ్యాణ్, ఏఆర్ రెహమాన్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కావడంతో ఖుషి, బంగారం లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై కూడా వీళ్ళిద్దరు అంచనాలపై భారీ హోప్స్ ఉన్నాయి. అందులో ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాపై భారీ అంచనాలు లేవు అనమాట. సినిమా టాక్ బాగుందంటే సినిమా ఒక రేంజ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మొదటిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో మొదటి పాన్ ఇండియా సినిమా, మొదటి పీరియాడికల్ సినిమా, మొదటి ఎలక్షన్ తర్వాత మొదటి సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టాక్ బాగుంది అనే టాక్ వచ్చిందంటే సినిమా బ్లాక్. మీరు ఎలా అనుకుంటున్నారు ఈ సినిమాపై అనేది కామెంట్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.